జిల్లాలో సిపిఐ పునరుద్ధరణ కోసం పార్టీలకు అతీతంగా చేపట్టిన రీలే దీక్షలు నిర్విరామంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఈ దీక్షలు ఆదివారం 6వ రోజుకు చేరుకున్నాయి. జిల్లా అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి ఏమాత్రమూ చిత్తశుద్ధి ఉన్నా పార్లమెంటులో సమావేశాల్లో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రితో వెంటనే ప్రకటన చేయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ సాధన కమిటీ సభ్యులు కోరారు. అలాగే సిపిఐ పరిశ్రమ పునరుద్ధరణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించబోవడంతో పాటు యంత్రాలను తుక్కు కింద విక్రయించే టెండర్ ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఎంపీ ఎమ్మెల్యే ఈ విషయంపై స్పందించి కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడాలని, ఇందుకోసం కృషి చేయాలని అన్నారు. లేదంటే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. నశించాలి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అండి వైఖరి. మెంబర్ కానీ అసెంబ్లీ మెంబర్ కూడా గెలవడం కూడా జరిగింది. కానీ ఈ బడ్జెట్ సమావేశాల్లో దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం శోచనీయం. ఎంపీ గారు వెంటనే స్పందించి ఈ పార్లమెంటు సమావేశాలలో సిసిఐకి నిధులు తీసుకురావాలని చెప్పి మేము కోరడం అనేటువంటి జరుగుతుంది. ఏదైతే ఉన్నదో బాధ్యతారహితమైనటువంటి విషయాల్ని బాధ్యతాయుతంగా మాట్లాడాలి. పార్టీలు ఏమైనా కానీ జిల్లా అభివృద్ధి కొరకు ఏదైతే ప్రజలు ఓట్లేసిండ్రో, ఖచ్చితంగా గెలిపించిండ్రో, ఖచ్చితంగా ప్రజల కొరకన్నా మీరు పనిచేయాలని చెప్పి చెప్తున్నాం. అనేక లీడర్స్ తన యొక్క నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ మన ఆదిలాబాద్కు దరిద్రం ఏమున్నదంటే వాస్తవంగా గెలిచిన తర్వాత అభివృద్ధి చేసేదానికి ఎవరు కూడా ముందడుగు వేసే పరిస్థితి లేదు. ఏరు దాటిదాకా ఏరు మల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అనేటువంటి చందంగా ఈరోజు వివరిస్తున్నారు. ఈ పార్లమెంటు సమావేశంలో గెలిచినటువంటి బీజేపీ ఎంపీ నగేష్ గారు ఖచ్చితంగా నిధులు తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని ఏడాది ఈ పోరాటం కొనసాగుతుంది. పార్లమెంటు వరకు కూడా ఈ పోరాటాన్ని తీసుకుపోవడానికి అఖిలపక్షం కానీ సిసిఐ సాధన కమిటీ కానీ ఖచ్చితంగా